మానవ ఇంద్రియాలు విఎస్ ఋషుల ఇంద్రియాలు. ఉపశీర్షిక: శాసించేదెవరు, సేవించేది ఎవరు? మనిషి జీవితం ఒక యుద్ధం. ఈ లోకం మన కళ్లకు కనిపించేదే నిజమా, లేదా మన లోపల నడిచే భావాలే నిజమా? మనిషి జీవితంలో ప్రతిరోజూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది బయట కాదు, మన లోపలే. మన ఇంద్రియాల మధ్య, మన మనస్సు మధ్య, మన ఆత్మ మధ్య. మనిషి అనుకుంటాడు, నేనే నా జీవితాన్ని నడుపుతున్నాను అని. కానీ నిజంగా నడిపించేది ఎవరు? మనసా, ఇంద్రియాలా, లేదా ఆత్మనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఒక యువకుడు బయలుదేరాడు. అతని పేరు అర్జునుడు. అర్జునుడి సందేహం. అర్జునుడు చదువుకున్నవాడు, సమాజంలో మంచి స్థానమున్నవాడు. కాని అతని మనసులో ప్రశాంతత లేదు. ఎప్పుడూ ఒక తపన, నేను ఎందుకిలా బలహీనంగా ఉన్నాను? చిన్న కోరిక వచ్చినా మనసు ఊగిపోతుంది. ఒక మాట వినిపించినా కోపమొచ్చేస్తుంది. ఒక దృశ్యం చూసినా ఆకర్షణ పట్టేస్తుంది. అర్జునుడు అనుకున్నాడు, నేను కాదు, నా ఇంద్రియాలే నన్ను నడిపిస్తున్నాయి. అప్పుడతడు విన్నాడు, పర్వతాల్లో ఒక మహర్షి ఉన్నాడని. రిషి వశిష్ఠుడు అతని దగ్గరికి వెళితే మనసు మార్గం తెలుస్తుందట. అర్జునుడు బయలుదేరాడు. ఋషి ఆశ్రమం. చాలా రోజులు నడిచిన తరువాత అర్జునుడు ఒక ప్రశాంతమైన ఆశ్రమానికి చేరుకున్నాడు. చుట్టూ పచ్చని వృక్షాలు, పక్షుల గానం, నది ప్రవాహం. అక్కడ ఒక మహర్షి ధ్యానంలో కూర్చున్నాడు. అతని ముఖంలో ఒక వెలుగు. అర్జునుడు నమస్కరించాడు. గురుదేవా, నేను నా జీవితాన్ని నడిపించలేకపోతున్నాను. నా ఇంద్రియాలు నన్ను లాగేస్తున్నాయి. నేనేం చెయ్యాలి? ఋషి మెల్లగా కన్నులు తెరిచాడు. అతని చూపులో ప్రశాంతత. అతను నవ్వాడు. ఋషి ప్రశ్న: అర్జునా, నువ్వు నీ జీవితానికి రాజువా, లేదా సేవకుడివా? అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు. గురుదేవా, నేనే రాజునని అనుకున్నాను. ఋషి నవ్వాడు. అయితే నీ రాజ్యం ఎవరు నడుపుతున్నారు? అర్జునుడు తల వంచాడు. నా కోరికలు, నా ఇంద్రియాలు. ఋషి అన్నాడు, అదే తేడా. మానవ ఇంద్రియాలు సేవించేవి, ఋషుల ఇంద్రియాలు శాసించబడేవి. మానవ ఇంద్రియాల స్వభావం. ఋషి ఒక చిన్న కథ చెప్పాడు. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. కాని అతని మంత్రులు అతణ్ణి నడిపించేవారు. రాజు అనేవాడు పేరు మాత్రమే. అదే మనిషి జీవితం. మన కళ్ళు ఇది చూడాలి, మన చెవులు ఇది వినాలి, మన నాలుక ఇది తినాలి, మన చర్మం ఇది అనుభవించాలి. ఇంద్రియాలు రాజుల్లా మారిపోతాయి. మనిషి సేవకుడవుతాడు. ఋషుల ఇంద్రియాలు ఎలా మారతాయి? అర్జునుడు అడిగాడు. గురుదేవా, మీ ఇంద్రియాలు కూడా ఉంటాయి కదా, మీరు ఎలా నియంత్రిస్తారు? ఋషి చెప్పాడు. అర్జునా, ఇంద్రియాలు శత్రువులు కావు. అవి గుర్రాలు. మనసు రథం, ఆత్మ సారథి. సారథి బలంగా ఉంటే గుర్రాలు మార్గంలో నడుస్తాయి. సారథి బలహీనమైతే గుర్రాలు అడవిలోకి పరుగెడతాయి. 5 ఇంద్రియాల ఉపదేశం. 5 ఇంద్రియాల ఉపదేశం. కన్ను. మనిషి కన్ను ఆకర్షణలో పడుతుంది. రిషి కన్ను సత్యాన్ని చూస్తుంది. చెవి. మనిషి చెవి గాసిప్ వింటుంది. రిషి చెవి మంత్రధ్వని వింటుంది. నాలుక. మనిషి నాలుక రుచికి బానిస. రిషి నాలుక జపానికి సాధనం. ముక్కు. మనిషి వాసన వెంబడి పరిగెడతాడు. రిషి ప్రాణశక్తిని నియంత్రిస్తాడు. స్పర్శ. మనిషి భోగాన్ని కోరుకుంటాడు. రిషి శక్తిని పవిత్రం చేస్తాడు. అర్జునుడి మార్పు. అర్జునుడు కన్నీళ్లతో అన్నాడు, గురుదేవా, నేను ఇంద్రియాలకు బానిసనయ్యాను. నాకు మార్గం చూపండి. ఋషి మెల్లగా అన్నాడు, నీవు బానిస కాదు, నీవు రాజు. కాని నీ రాజ్యం తిరిగి పొందాలి. సాధన మార్గం. ఋషి ఇచ్చిన 3 మంత్రాలు.
నిశ్శబ్దం, ప్రతిరోజు కొంతసేపు మౌనం, సాక్షిభావం, ఇంద్రియాలు కోరినా నేను చూస్తున్నాను అని ఉండటం, సమర్పణ, అంతా భగవంతునికి అర్పించడం. ముగింపు. నిజమైన వివాహం. ఋషి చివరగా అన్నాడు, అర్జునా, ఇంద్రియాలు మనసు పెళ్లి కాదు. ఇంద్రియాలు ఆత్మసేవలో కలిసినప్పుడు అదే నిజమైన యోగం. అర్జునుడు నమస్కరించాడు. అతని లోపల ఒక కొత్త వెలుగు. ఇప్పుడు ఇంద్రియాలు అతన్ని లాగవు, అతడు వాటిని నడిపిస్తాడు. చివరి సందేశం. మనిషి జీవితం ఇంద్రియాల చేతిలో బంధనమైతే దుఃఖం, ఇంద్రియాలు ఆత్మ చేతిలో సాధనమైతే మోక్షం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.